హాయ్ హలో అందరికీ. ఏంటక్క బొమ్మలు చూపించి భయపెడుతున్నావా అని అనుకుంటున్నారా? కాదండి. ఈ బొమ్మ ఏంటి అనేది మీలో ఎవరికైనా ఐడియా ఉంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటి అంటే చెన్నైలో ఉన్న రైల్ మ్యూజియం అండి. ఇది ఎక్కడుంది అంటే చెన్నైలో విల్లివాకం అనే ఏరియాలో ఉందన్నమాట. మేము ఉంటున్న ఇంటి దగ్గర నుంచి అయితే మాకు చాలా దగ్గర. సో ఇక్కడికి చాలా రోజుల నుంచి వెళ్ళాలి అని అనుకుంటూ మిస్ అవుతూ వచ్చిందనమాట. అందుకని ఈ సండే కంపల్సరీ ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ చేసుకొని పిల్లలకి చూపించాలి ఏంటి ఎట్లా అని చెప్పాలి అని చెప్పి అనుకొని అందరం వెళ్ళామన్నమాట. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. ఇదేంటి అంటే ట్రైన్స్ అనేవి మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫస్ట్ ట్రైన్ అనేది మనకి రిలీజ్ చేస్తారు అని చెప్పి ఏ టు సెడ్ మొత్తం ఇక్కడ ఉంటుందన్నమాట. టాయ్సే బట్ మనకి రియల్గా ఉన్నట్లే ఉంటుందన్నమాట. రియల్ ట్రైన్స్ ఎలాగ ఉంటుందో అలాగే వాళ్ళు ఇక్కడ టాయ్స్ అనేవి మనకి చూపిస్తారు. చాలా బాగుంటుంది పిల్లలకి చెప్పడానికి కూడా. అదేవిధంగా ట్రైన్స్ అనేవి స్టార్టింగ్లో ఎలాగుండేవి, ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ చేసిన తర్వాత ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇక్కడ టేబుల్ మీద అరేంజ్ చేసి చూపిస్తున్నారనమాట. అదేవిధంగా ట్రైన్స్ అనేవి మూవ్ అవ్వడానికి స్పేర్ పార్ట్స్ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి కావాలి అనేవి కూడా ఇక్కడ నేమ్స్తో సహా వాళ్ళు మెన్షన్ చేసి ఇక్కడ టేబుల్ పైన పెట్టారనమాట. చాలా బాగుంది పిల్లలకి చెప్పడానికి. అదేవిధంగా బోర్ కొట్టకుండా ఉండడానికి చిన్నపిల్లల కోసం చిన్న ట్రైన్ అనేది ఒక ట్రాక్ వేసి వాళ్ళు అక్కడ రన్ చేస్తున్నారు. మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటాం కదా, దాన్నే ఇక్కడ చూపించామంటే ఆ ట్రైన్లో మనము ఒక రౌండ్ అంటే ఆ మ్యూజియం చుట్టూ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ సేమ్ స్టాపింగ్లో వచ్చి నిలిపేస్తారనమాట. పిల్లలు మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళమని చెప్పి మళ్ళీ అడుగుతున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు ఎవరైనా ఈ ప్లేస్కి వెళ్ళుంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. నాకు కూడా బాగానే అనిపించింది. సో నేను ఎప్పుడు తెలుసుకోని విషయాలు కూడా ఈ మ్యూజియం వల్ల నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను అనమాట. అదేవిధంగా వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే పిల్లలు ఈ విధంగా ఎంజాయ్ చేసే ప్లేసెస్ ఇంకేదైనా ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి. వాళ్ళని తీసుకెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. అది చెన్నైలోనే ఉండాలండో, మళ్ళీ మీరు వేరే ప్లేసెస్లో చెప్పారంటే నాకు కొంచెం కష్టం అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో గైస్. మా ఊర్లో అయితే చాలా వర్షం పడుతుంది. మీ ఊర్లో వెదర్ కండిషన్ ఏంటి అంటే నాకు కొంచెం అప్డేట్ అయ్యండి.